మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర ఓరవద్దు. వారు తమ ఫలము పొందవలనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీతి కార్యము ప్రమాణం చేసిన కానీ మనిషికి కాదు, దేవునికి చూడడానికి చేయాలి. ఇక్కడ మీరు చదివినప్పుడు ఆ వాక్యంలో ఉన్న మనుషుడికి చేసినట్టుగా వాడే చేస్తున్నారు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను దేవునికి ఇచ్చిన విషయాలు యూదులకి 3 విషయాలు ఉంది. నేను చెప్పాను ఒకటి ఇవ్వడం, ఎంత ఈ 3 విషయాలు వారికి ముఖ్యం. కానీ దేవునికి వారు ఏం చేయలేదు, మహిమపరచడానికి ప్రయత్నించలేదు. ఇది మాత్రం చేస్తే దేవునికి మహిమపరచమని అనుకున్నారు. అది కాబట్టి మనం ఏం చేసిన కానీ ఎవరికి మహిమ రావాలి, దేవునికి మహిమ రావాలి. అందుకని ఇక్కడ రాయగా వేషధారి వాదన సమాజ మందిరములో ఈ వేషధారి వాదన వారు ఏం చేసిన ఎందుకు చేసినారంటే వారు ఏదైతే గోరానికి ఇష్టం ఉంటే వాడిని పిలిచి వారు చేస్తున్నారు. ఇచ్చింది అందరికి పిలుచుకొని మీరు చేసుకున్నారని అది చేసుకున్నారు. అట్లా చేసి వారు ఊరవుతున్నారు. అందరికి తెలియపరచున్నారు. మనకు దేవుడు అది కోరుకుని లేదు. ఇప్పుడు దేవుడికి ఇచ్చిన విషయంలో మనం చేయవలసిన మనిషికి కనబడినట్టుగా చేయకూడదు. ఇప్పుడు మనం చాలా మంది చెయ్యనంటే ఎవరికి కనిపించినట్టుగా మనిషికి కనిపించినట్టుగా వారు మహిమ పొందినట్టుగా చేస్తున్నారు. మనం అలా చేయకూడదు. అంటే వేషధారి ఎప్పుడు అలా చేస్తున్నారు. ఈ వేషధారి అని మనము ఈ సువార్తలో 15 స్థానంలో ఈ రాజు వేషధారి. ఈ వేషధారి గురించి బైబిల్లో కడగని దినములు అటువంటి వారు వస్తామని తిమోథెయుస్ పత్రిక 3వ అధ్యాయం 2 తిమోథెయుస్ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో రాయబడి ఉంది. స్వార్థపరుడు వేషధారి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారునై ఉందురు. భక్తి గలవారు శక్తి లేదు. మనకి 2 కావాలి, భక్తి కావాలి, శక్తి కావాలి. కొందరికి భక్తి ఉంది, కొందరికి శక్తి లేదు. కొందరికి శక్తి ఉంది, భక్తి లేదు. అది కాదండి. దేవుడు బిడ్డలు ఎప్పుడు భయభక్తి కలిగాడు, భక్తి ఉండాలి, శక్తి ఉండాలి. ఇది కడవరి దినములు సంఘ బిడ్డలాగా మారిపోతామని ప్రవచన ఆత్మలు తిమోథెయుకు పౌలు గారు చెప్తున్నారు. ఈ కారణంతో చాలా మంది ఏమవుతున్నారు, వేషధారి మారుతున్నారు. ఇప్పుడు మన చేయన విషయంలో వేషధారి కాదండి, దేవుడికి మహిమ అనే కార్యములు చేయాలి. దేవునికి స్తోత్రం. సంఖ్య 13వ అధ్యాయము 4వ వాక్యములు చదివితే అట్లనే చదివిన వాక్యం కూడా చూడండి. సత్య పుస్తకము 13వ అధ్యాయం 4వ వాక్యం. ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపరచకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. మోసపరచడానికి వారే చేసినారు, గొంగలు ధరించుకున్నారు. చూడప్పుడు వేషధారి కొందరికి ఏం చేస్తున్నారు, ఎందుకంటే ధరించుకున్నారు మోసం చేయడానికి. దేవుడు భక్తి కలిగిన దేవుడు బిడ్డలు మోసపరచడానికి కాదు,
దేవునికి మహిమ పరిచినట్టుగా మనం చేయాలి. వారు వస్త్రం ధరించుకున్నారు, బొమ్మలు ధరించుకున్నారు. దేనికంటే మోసపరచడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తెలుసుకోండి, ఈ మోసపరచడానికి ఉన్న వేషం ధరించిన వాడు ఎవరండి? చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యం మీరు చదివితే, వచ్చిన వాడెవడును మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించును, లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందులను. 2 కొరింథీ పత్రిక 11:4 14 చూడండి. 14 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనిచున్నాడు. అప్పుడు వేషం ధరించిన వారు ఎవరండి? సాతాను. సోదరుడు. అప్పుడు ఈ వేషధారి అని చెప్పిన వాళ్ళు, వేషం ధరించిన వాడు, యాక్టింగ్ చేసిన వాడు. అటువంటి వాడికి బైబిల్ చెప్తున్నారంటే వేషం ధరించిన వాడు సాతాను. దేవుడు పిల్లలకి ఏం లేదు, మానవేషం లేదు. దేవుడు పిల్లలకి విడుదల ఉన్నదే ఒక వేషం. దేవునికి స్తోత్రం. యాకోబు వలన మారకూడదు. మనం ఏం చేయకూడదు? మాట స్వరము యాకోబు, శరీరం ఎవరిది? ఏసావు వలన కనిపించకూడదు. ఇప్పుడు ఇది 2 మనలోనిలో ఒకే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు బిడ్డలు మనిషికి గడపరచడానికి వారు ఏం చేస్తున్నారు? వేషం ధరించుతున్నారు. దేవునికి స్తోత్రం. మనిషికి కనిపించడానికి వారు ఏం చేస్తున్నారు? ఊరబోతున్నారు. మనం అది చెయ్యొద్దని దేవుడు తన శిష్యులకి చెప్పిన మాట. దేవుడు బిడ్డలారా, మీరు అలాంటి వారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అదే దేవుడు అది చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏమంటే తెలుసా? అది ఏంటి? 5వ వాక్యం 3వ వాక్యం 6వ అధ్యాయం 3వ వాక్యం చదివినప్పుడు, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. 2 స్వభావం అండి. కుడి చెయ్య, ఎడమ చెయ్య. అవునా? కుడి చెయ్యి ఎప్పుడు ఇవ్వడానికి ఉన్న చెయ్యండి, ఇవ్వడానికి. నీ ఎడమ చెయ్యి ఎప్పుడు స్వార్థం కలిగిన వాడు. ఇప్పుడు దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ఎడమ చెయ్యి వలన మారిపోకూడదు, స్వార్థపరుడుగా మారకుండా కుడి చేతి వలన ఏం చేయాలి? ప్రవర్తించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక చెయ్యడం, ఒక చెయ్యి ఏం చేస్తున్నారు? స్వార్థపరుడుగా మారుతున్నారు. ఈ చెయ్యి చేయనది, ఎడమ చెయ్యి చేయనది, కుడి చెయ్యి చూసుకున్నారు. దేవుడికి స్తోత్రం. నీ చెయ్యినది రహస్యంగా ఉన్న దేవుడు చూడాలి. దేవుడికి స్తోత్రం. నీ అదే భయపడకూడదు. మీరే చేయకూడదు. నీ చెయ్యిన విషయమే చేయకూడదు. పొగడడానికి, నీకు అందరు పొగడడానికి నే చేయకూడదు. భయపడకూడదు. దేవుడికి స్తోత్రం కలిగినగా. మీకు అందరికీ తెలుసండి, ఆదికాండం 18 అధ్యాయం చదవద్దు నేను చెప్తాను. అబ్రహామికి దేవదూతలు వచ్చినప్పుడు సారా గుడార లోపల నుండి పిండి తీసుకొని వచ్చి వారికి ఏం చేశారు? ఆహారం అన్ని సిద్ధపరిచారు. అవన్నీ తిన్న తర్వాత వచ్చిన వారు అడిగారు, సారా ఎక్కడ? దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పారు, గుడార లోపల. నేను చెప్పింది ఇలాగా దేవుడు సంత బిడ్డలు మారాలి. మీకు అది అర్థమైందా లేదా? ఏంటి ఎలా మారాలి? అవన్నీ చేసేసారు. చెయ్యిన ఆ చెయ్యిన వ్యక్తి బయటికి కనిపించలేదు. వచ్చిన వాళ్ళందరూ కడుపు నింపారు కదా, నీ చెయ్యిన వ్యక్తి ఏం చేయలేదు. క్రైస్తవ జీవితంలో దేవుడికి స్తోత్రం. నీ అనగ మారండి. దేవుడికి స్తోత్రం. నీ అనగ చేసిన రహస్యముని ఎదిగిన దేవుడు సారయ్య బయటికి రప్పించారు. కొదుముతో ఆ కొదుము దేవుడు తీర్చాడు. ఈ పక్కన నేను చెప్పిన మాట ఏమనకంటే, నీ లోపల నుండి బయటికి ఉన్న వాళ్ళకి అందరినీ చేయండి. నీ చేస్తున్నారని బయటికి ఉన్న వాళ్ళకి తెలియబడాలి. అదే సంఘ బిడ్డలు మధ్యలో కొందరు
చేయనిదని ఎవరికి తెలియాలి? అందరికి తెలియాలి. అది తెలియదండి. నీ రహస్యం నీ చెయ్యిని రహస్యంగా ఎరిగిన దేవుడు ఉంది. అందులో చెప్పిన మాట ఏమంటే చాలా రహస్యంగా చేసేది దేవుడు, చేసేది తెలియదు కానీ ఇది ఎరిగిన దేవుడు సహాయపడింది. దేవుడు సంఘం కలిగిన చెప్తారు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినది, నీ రహస్యంగా కన్నీరు చేసినది, నీ రహస్యంగా దేవుడి సేవ కోసం తెప్పించినది, ఇదన్నీ ఎదిగిన ఒక దేవుడు. ఒక దినము ఆ దేవుడు ఎదిగి నిన్ను పరస్యం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అందరికీ తెలియపరిచినట్టుగా నిన్ను రప్పించిన ఒక దేవుడు. దేవుడికి స్తోత్రం. బయటికి రాలే రావాలి కదా. ఈ ఆహారాన్ని తెచ్చి ఇవ్వడానికి రావాలి కానీ ఆ పని అక్కడ లోపల పడి బయట పడి వంట చేసి పంపించి స్తోత్రం తిండిన వాళ్ళకి ఆ దేవుడికి తెలిసిన సామర్థ్యం స్తోత్రం అప్పుడు మీ బయటికి చెయ్యినది దేవుడికి స్తోత్రం. బయటికి చెయ్యనిది దేవుడికి లోపల ఉన్న సార కూర్చున్నారు కానీ సారకంగా ఆశ ఉంది. మీరు చెయ్యదు వారే చేయాలి చూడాలి కానీ ఆ ఆశ ఎదిగిన దేవుడు ఏం చేశారు? దేవుడి ఈ పనులు దేవుడు కొందరు ఆయన రహస్యంగా కొన్ని చెయ్యిన విడుదల వారు ఉన్నారు, రహస్యంగా చెయ్యిన కొందరు ఉన్నారు. అటువంటి వారికి దేవుడు బయటికి తీసుకొని వచ్చిన సమయం దగ్గరగా అందుకని ఈ పనులు మర్చిపోకూడదు. సార బయటికి వచ్చిన మాత్రం కాదు, సార జీవితంలో కొనుగొంది ఏంటి దానికి పిల్లలు సారకి తెలియదు వచ్చిన వారు ఎవరని దేవుడికి స్తోత్రం. సారకి తెలియలేదు వచ్చిన వారు ఎవరని కానీ సారకి ఇంటికి వచ్చిన వారికి ఆయన చేశారు చేతుడి కార్యక్రమం చేశారు. కుడితే ఎడచెయ్యి వచ్చిన వారి కోసం వాడబడదు కాబట్టి దేవుడికి స్తోత్రం. ఆయన చెయ్యి ఒట్టి చేతున్నది ఏది ఆ చేతికి దేవుడే చేశారు. ఈ పనులు నీ చేసిన ఒట్టి చేత చేసి ఎరిగిన దేవుడు ఈ పనులని ఒట్టి చేత నింపడానికి దేవుడు శక్తి కలిగిన కుడి చేయి చేయదు ఎడ చేయ ఇంకా నేను చూడండి పది అధ్యాయంలో ఒక సమయం మధ్య రాయబడింది. సమయ ఆ సమయ ఆయన పేరు అక్కడ రాయబడింది. ఆయన పేరు ఎన్ని చేసాడు? ఒకటి ఆయన ఏం చేశాడు? ఆ త్రోవలు పడిపోయిన వాళ్ళకి చూసి ఏం చేశాడు? ఆయన వచ్చిన వాహనమైన ఆ గాడిద మీద నుండి ఆయన చేశాడు దిగాడు. దిగిన మాత్రం కాదు, ఆ గాయాల మొత్తం ఏం చేశాడు? నూనె వేసి కట్టిన తర్వాత ఆయన ఏదో వాహనంలో వచ్చిందో ఏదో దాని మీద వచ్చిందో దాని మీద కూర్చోబెట్టి ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? సంతలోకి తీసుకొని సంతలోకి తీసుకొని వెళ్ళడం మాత్రం కాదండి, ఆయనకి ఆ సంతరం కాయిన వ్యక్తికి ఏం చేశారు? డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. అడుగుతున్నారు ఈ మనిషిని తిరిగి ఏం చేయాలి? నీ పేరు ఏంటి అని అడగాలి కానీ ఇంత పని చేశారు కానీ ఆ పేరు అడగలేదు, ఈయనేం చేయలేదు, పేరు తెలియవట్లేదు. ఎవరైనా అడిగారంటే ఆ కథ యేసు కూడా చెప్పిన వాడు మంచి సమీయుడు. ఇప్పుడు అమ్మని చెప్తుంది ఈ వ్యక్తి చేసిన ఇంత మంచి క్రియకి పేరు బయటికి రావాలి కానీ అది చేయలేదు, తన పేరు బయటికి చేయలేదు, బయలుపరచలేదు. నేను నువ్వు చెయ్యిన కొన్ని విషయములు చేయకూడదు, బయటికి ప్రయాణించకూడదు. అది ఎరిగిన ఒక దేవుడు
అది మనిషి చూడలేకపోయింది. కానీ దేవుడు ఆదికాండ 16వ అధ్యాయం 13వ మాట చదివినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట నీకు అట్లా చూడగలుగుతున్నాడు. అది చూచుచున్న దేవుడవు నీవే, అది చూచుచున్న దేవుడు నువ్వే అను పేరుతో అతని తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏది పెట్టేది? చూచుచున్న దేవుడని అని పేరు పెట్టేది దేవుడు. కరో దేవునికి సోదరుడు నీకు అడుగుతున్నట్టు ఈ ఎడారిలో ఆనంద చూచిన వాడు ఎవరు లేరు. అమ్మ ఇంటి నుండి పారిపోయిన విషయం, ఆ ఇంటి నుండి బాధపెట్టి అమ్మకి నిందించి ఆ ఇంటి నుండి అమ్మ పారిపోయిన విషయం ఎదిగిన వాడు ఎవరు లేదు. దేవునికి సోదరుడు కలిగిన కానీ అంటే 21 అధ్యాయం చదివినప్పుడు అబ్రహామే సారీ పంపించేశారు. కానీ 16వ అధ్యాయంలో అదే చేయలేదు, బయటికి పంపలేదు. ఆ సొంతంగా బయలుదేరి. సో ఎందుకు పారిపోయింది? సారాకి ఈ అమ్మ మీదుగా నింద వచ్చింది. ఎందుకంటే సారా గర్భం అవ్వలేదు, గర్భవతి అవ్వలేదు, ఆమె గర్భవతి అయింది. దాన్ని బట్టి ఏం చేసిండు? ఈ అమ్మకి కఠినంగా ప్రవర్తన చేయడానికి తట్టుకోలేని కాబట్టి ఈ ఆమె ఏం చేసింది? ఇంటిని విడిచిపెట్టి పారిపోయింది. ఈ పారిపోయినప్పుడు ఈ అమ్మ దేవుడు దేవా నన్ను చూడడానికి స్తోత్రం, నా భర్త లేదు, దేవుని నన్ను చూడడానికి నేను మీరందరూ అబ్రహాము సారాన్ని యూదులండి, దేవునికి స్తోత్రం. కానీ సారా అన్య స్త్రీ, దేవునికి స్తోత్రం. ఈ అమ్మ మనసులో ఉన్నది, నేను అన్య స్త్రీగా ఉన్నాను కానీ నేను ఇంటికి వచ్చేది దాన్ని ఇప్పుడు వరకు ఎవరు ఏం చేయలేదు, చూడలేదు కదా అని చెప్పినప్పుడు దేవుడు ఎలాంటి ఆహారం పిలిచాడు. ఆగలే నీ ఎక్కడికట్టమని అడిగినప్పుడు ఆమె దేవుడితో చెప్పుదని నన్ను ఎదిగిన వాడా పేరు పెట్టింది. ఈ పగలనే చెప్పలు కొన్ని విషయములు పూలను పూర్చి ఈ దేవా నన్ను ఎదిగిన వాడు ఎవరు లేదు అని అనుకొని ఏడిసి పూలుచున్న నీతిలోడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దేవుడు ఉంది. ఆయన ఎదిగిన దేవుడికి సమృద్ధిగా నీవు చేతికి ప్రతిఫలమిచ్చిన దేవుడే. ఎంతమందికి అర్థమైంది? నన్ను ఎదిగిన ఒక దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు సంగపడుతున్నారా? నేను చెప్పమంటే దేవుడు మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం ఏంటంటే 2:10 రాయబడిన దేవుడు మమ్మల్ని ఎందుకు సృష్టించారు? సక్రియ చేయడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? సృష్టించారు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన నిన్ను కొత్తగా సృష్టించాడు దేవుడు. ఒక క్రీస్తులు ఉన్నప్పుడు కొత్త సృష్టించాడు దేవుడు. నేను కొత్తగా సృష్టించిన దేనికంటే ఏమవ్వాలి? సక్రియ చేయాలి, మంచి క్రియలు దేవుడు మనకు చేయడానికి దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అప్పుడు దేవుడు బిడ్డలు మంచి క్రియ చేయండి. అది చేసినప్పుడు భయపరచకూడదు, రహస్యంగా చేయండి. నిన్ను సృష్టించిన దేవుడి కొరకని మంచి క్రియ చేయడానికి ప్రయత్నించండి. మనుషులకు కనిపించినట్టుగా కాదు, రహస్యములు చూసిన దేవుడు ఉంది. ఆ దేవుడికి చూపించినట్టుగా మంచి క్రియ చేయాలి. కొంతసేపు 3:23 వాక్యం కూడా చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట కూడా మీద వినండి. 3:23 ప్రభు వలన వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కదా, కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.
కొరకు కాదు, దేవుని కొరకు దేవునికి స్తోత్రం. మనసుపూర్వకంగా నీ చేయడం ప్రార్థన, నీ చర్చలో చెప్పి తొడచడం, చర్చ పని చేయడము, డబ్బులు ఇచ్చడము, దేవుని పని చేయడం మనిషి కొరకు కాదు. అది ఎవరికి చేసినారు? దేవుని ఎంతమంది అర్థమవుతున్నారు? నేను చేయడం మనిషి కనపడాలని కాదు, నా దేవుడు చేస్తున్నాడు. ఇది మనకు తెలిస్తే, నేను చేయగలని దేవుడి కానీ తెలిస్తే మీరు చేయకూడదు, ఎప్పుడు మాడకూడదు. హల్లెలూయా. మీరు ఎప్పుడు సాక్షిగా ఆడదు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఏది చేసిన కానీ ఎవరి కోసం? దేవుడికి స్తోత్రం. నీ ఏదైతే దేవుడి వరకు చేసినా దేవుడి వరకు, మనుషుల వరకు. ఇప్పుడు ఈ పరీక్షల పని ఏమంటే, వేషధారణ పని అంటే అది మనుషుల కొరకు చేస్తున్నారు. మనుషుల కొరకు కాదు, దేవుడు పని. దేవుడి కొరకు ఏదైతే చేసి ఉంటే దేవుడికి వరకు చాలా మంది తెలియలేదు. దేవుడికి నేను చెయ్యలేదు ఎవరి కొరకు? నీ 2 కిలోమీటర్లు నడవలది దేవుని వరకు, నీ 10 కిలోమీటర్లు నడిచింది దేవుని వరకు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నడిచి నీ అనుకున్నారు, ఆ చర్చికి వెళ్తున్నారు, ఎంతో దూరం అది కాదు, ఆ దేవుని వరకు నీ నడిచి వెళ్తున్నారు. స్తోత్రం కలిగి అది ఎప్పుడు కూడా రక్తం కాదని, అది నామదే, అది ఎదిగిన వారు ఉన్నారు. ఇంటిలో దూరంగా పారిపోయినప్పుడు, అంత దూరం వెళ్ళినప్పుడు అక్కడే దేవుడు ఎదిగి ఉంటేనే ఈరోజు నీ చేసిన ప్రతి పని ఎదిగి ఉండగొప్ప దేవుడు ఉన్నారు. అందుకనే దేవుడికి స్తోత్రం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు యేసు చెప్పిన మాట చూడండి. నీ సక్రియ చూసి పరలోకమున తండ్రికి ఏమవుతుంది? స్తోత్రం కలిగిన నీ కార్యములు దేవుని కొరకు చేయన పనిని చూసి దేవునికి స్తోత్రం తండ్రి ఏమవుతున్నారు? తండ్రి మహిమపరిచిన ముందు కళ్ళకు వేశాడు. సక్రియను చూసి ఒక నీ చేయన సక్రియ మనిషి చూస్తుంది. నీ మనిషి కాదు సక్రియ చెయ్యినది, నీ చెయ్యనది ఎవరు చూస్తుంది? మనిషిని చూసి దేవునికి ఏం చేస్తాడు? మహిమపరుస్తుంది. దేవునికి నీ దేవుని కొరకు ఏదైనా చేసినది చూసినప్పుడు దేవుని చూసి వార్త దేవుని బిడ్డ కొందరికి తెలియదు. దేవుడికి కేరళకి హాస్టల్కి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గు వచ్చి ఆయాసం వచ్చి ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు అది మొత్తం కక్కేరండి. కక్కి ఒక పాత్రలో మొత్తం కఫము ఉండేది. అప్పుడు ఆ నేర్స్ చెప్పలేదు కడిసి వాడి లేకపోతే ఆవదని చెప్పలేదు. ఎవరు ఆయనకి వెళ్ళడానికి ఆవదు, ఆయాసం ఏదైనా ఉంది. అప్పుడు ఆయన చెప్పారు నీ చేయొద్దు, నేను చేస్తాను. నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను నేనే మా పాత్ర తీసుకొని వచ్చి కడిగి శుభ్రంగా చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది నేను ఆయన వరకు చేయలేదు, నేను చేసిన ఆ చెయ్యిన చూసినప్పుడు ఆ నేసి దండమైంది. దేవుడికి స్తోత్రం. నీ జీవితము సక్రియ చేసినది చూసినప్పుడు వేరే మనిషిని చూసి మా దేవుడికి మహిమ వస్తుంది. దేవుడికి స్తోత్రం. మనిషిని చూస్తే దేవుడు మహిమ రాదు. దేవుడికి స్తోత్రం. అది ఎంతో మందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వాక్యం చూడండి. నేను ఒక 10 నిమిషాలు చెప్పి మాట్లాడుతానండి. 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి.
మాట మాటకి నా అవసరం తీర్చడానికి చేసేదని నీ బైబిల్లో, నా బైబిల్ ఏమంటే నీ మాట మాటకి సహాయం పంపించారు. సహాయం పంపించారు, ఇచ్చారు అని నాకు అర్థం ఉంది. ఇచ్చిన చేతికి పంపించేది వేరు. అదే కిందకి వాక్యం నీ చదివినప్పుడు ఎపప్రాసు చేతులుండి నాన్న పొందుకున్నారని. అవునా? ఓకేనా? అంటే నేను చెప్పిన మాట ఏమంటే సంతకం జరిగిందండి. అప్పుడు ఈ సంఘ బిడ్డలు మాటకి వాళ్ళు ఏం చేసి పంపించారు. అంటే ఇంకొకటి చేసే బాధ్యత ఇచ్చేమని చెప్పారు. ఒకటి చేతులు పంపించారు, ఇచ్చిమని చేతులు పంపించారని చెప్తున్నారండి. ఇప్పుడు ఇలాగా ఏంటి పంపించారు? డబ్బులు పంపించారు. ఇంకేంటి రెండు కింద తీసుకురు నాన్న మధ్య పని కూడా వాటి మీరు చదివితే అది కూడా మీకు అర్థమవుతున్నారు. 2 4 13 కర్కోస్ చేతిలో ఉన్న నా పుస్తకము కప్పునట్లు ఉంచిన ఇది పంపించారండి. నేను చెబుతున్నానండి. ఒకటి డబ్బు పంపించారు, వినయం లేదు. అంగి అంటే మనకెప్పుడు దుప్పటి దొరికిందో మీకు తెలుసా? బాప్తిసం ఇచ్చేటప్పుడే దొరికింది. అది కూడా కొందరు ఇవ్వట్లేదు. బాప్తిసం పొందినప్పుడు మన సంఘం వేరే సంఘం ఆ నీళ్ళు బయటకు వచ్చినప్పుడు కప్పుతారు. మళ్ళీ కప్పు. మన దాంట్లో అప్పుడు కూడా లేదు. అప్పుడప్పుడు మన బిడ్డలకి ఏం చేయాలి అంటే నేను ఆత్మీయంగా చెప్తున్నారు. ఏంటి ఆ చలి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అవసరం అప్పుడు ఏం కావాలి? దుప్పటి. అదే విధంగా మన సంఘ బిడ్డలకు కొన్ని సమస్యలు కలిగినప్పుడు నీ దుప్పటి ఇవ్వడానికి నీ ఆలయ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఒక దుప్పటి కలిగా మాట్లాడు. అప్పుడు గారికి ఏమంటే డబ్బు పంపించారు, దుప్పటి పంపించారు, పుస్తకం పంపించారు, చర్మరేఖ కూడా దేవుని సంగబిడ్డలారా, దేవుని ఆ విశ్వాసి మనస్సు ఒకసారి చూడండి. డబ్బు మాత్రం కాదు, అది దేవుని అవసరములున్న ఆ దుప్పటి కూడా అది పంపించారు. అది మాత్రం కాదు, పుస్తకం కూడా ఇచ్చారు. అది మాత్రం కాదు, చర్మరేఖ కూడా. బైబిల్ కూడా ఆయన కొన్నేసి పంపించారు. ఎవరికి? పౌలు గారు. మనకు కూడా చెయ్యినప్పుడు ఇలాగ చేయాలి. అంటే ఆయన చెప్పినప్పుడు పౌలు గారు చెప్పినట్టంటే 4:18 వాక్యములు పౌలు చెప్పుతున్నారు. ఇచ్చినప్పుడు నీకు వేదన కలిగి ఇస్తున్నారు. హలో, నీ కూడా కొన్ని విషయములు చెయ్యకుండా, నీ కుటుంబంలో కొన్ని విషయం చెయ్యకుండా దేవుని కొరకు నీ అది పంపించినప్పుడు అది నీకు వేదన కలిగి నీ పంపిస్తున్నారు. కానీ పౌలు అది మనోదరము. అది మాత్రం కాదు, అదేంటంటే సువాసన కలిగినది. దేవుని సంఘ బిడ్డలు దేవునికి ఇచ్చిన విషయములు చేసినప్పుడు అది వేదనతో నీస్తున్నప్పుడు పొందుతున్న వాడు చెప్పుతున్నది అదేమంటే మనోదరమైనది. అది మాత్రం కాదు, అది ఒక వాసన ఉంది. దేవునికి కన్నీరు వాసనే అవ్వచ్చు, వేదనే వాసనే అవ్వచ్చు, పౌలు గారి వాసన తెలిసింది. దేవునికి సోదరులు
అందరికి పొందుకోవడానికి ఇష్టం. అవును కదా? అపోస్తలుల కార్యములు 20 అధ్యాయంలో 35వ వాక్యం చదువుతున్నప్పుడు మీకు అది అర్థం అవుతుందని నేను చెప్తున్నమాట. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చిన ధన్యము. ఇచ్చినది ఏమండి? ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగిన పొందుకుంటే కంటే ఇచ్చిన ఏమంటే ధన్యమని ఎంతవరకు అర్థమైంది? అందరు పొందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు చేయరమ్మా పొద్దుకుంటే పెట్టరు. చిక్కుడమే ధన్యత. బ్లెస్సింగ్ అంటే జీవన ఆశీర్వాదం. నీ పొద్దుకుంటు కంటే ఇచ్చినది దేవుని కొరకైనది. నీ తలని ఒక ఆశీర్వాదం. దేవునికి స్వంతం కలిగిన నేను ఒక పాస్టర్తో ఎప్పుడు తిరుగుతున్నాను. తిరిగినప్పుడు ఆయనతో ఎక్కడికంటే నేను డబ్బులు ఇస్తాను, బండికి నేను డబ్బులు ఇస్తాను, ఆహారం వచ్చినప్పుడు నేనే డబ్బులు ఇస్తాను. ఒక రోజు ఆయన నాకు చెప్పారు, అయ్యా నీ ఎప్పుడు ఇలాగ చేయి చూపించి నేను చూడలేదు, ఎప్పుడు చేయి ఇలాగ చూస్తున్నాను. దేవుడికి సోదరు నేను చెప్పిన మాట మనము అక్కడికి ఏది ఇక్కడ దొరుకుతుంది అక్కడికి ఇచ్చండి దేవుడికి. ఇప్పుడు మనం ఈ 3 విషయాలు చెప్తాం. ఒకటి వారు ఇచ్చిన విషయం, 2 ప్రార్థన విషయం, 3 ఉపవాసం. ఇది 3 మనలో 3 కార్యం చేస్తున్నాడు. అర్థమైంది? ప్రార్థన ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఉపవాసం మనలో పని చేస్తున్నాడు. అర్థమవుతుందా? మనలో ఉన్న లోపం నుండి బయటికి ఇచ్చినది డబ్బు. అవుతుందా? కొందరు పైకి వెళ్తున్నారు, మనలోకి వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. నేను చెప్పిన కొందరు పైకి ప్రార్థన ఉంది, ఓకే, ఉపవాసం చేసిన మనలోనికి వస్తుంది దీవుల దగ్గర. మనలో వచ్చినది మనలో వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఇవ్వలేకపోతే ఏమవుతుంది? బయటికి వెళ్ళి మీరు బాత్రూమ్కి వెళ్ళలేదు అనుకో, 2-3 నెలలు ఉంటుంది కాబట్టి అతని విశ్వాసం ఎప్పుడు అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నారు. పై నుండి ఉపవాసం చేసి లోపల వెళ్తారు, లోపల నుండి బయటికి నీ చెయ్యి బయటికి వెళ్ళిపోవాలి. అదే దేవుడు చెప్తుందంటే, దేవుడు చెప్పినట్టు ఏం చేయకూడదు, తీయకుండా ఇవ్వాలి. పుచ్చుకుంట కంటే ఇచ్చిన ఏమంటే స్తోత్రం. మనలో నేర్చుకోండి. దేవుడి 2-3 వాక్యాలు చెప్పిన మాట సమయం ఆయన కదా. దేవుడికి స్తోత్రం. 2 తిమోథెయుస్ 1 తిమోథెయుస్ 6వ అధ్యాయము 18 వాక్యం చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమును మంచి పునాది తమ వరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును దౌర్భాగ్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించి వారినై ఉండవలెనని వారిని ఆజ్ఞాపింపుము. అంటే ఇద్దరికి ఏం చేస్తున్నారు? ఇతరులకు పాలించి ఇద్దరికి ఇవ్వడం. ఇద్దరికి ఏం చేయాలి? ఇవ్వబడిన వాట ఆ మనసందుకు మనకు రాలేదు. ఇద్దరికి మనం ఇవ్వాలంటే ఏదైనా ఇవ్వాలంటే అనుకున్నా నేను అన్నింటికీ మోసమైనది మాత్రం ఇస్తుంది. మంచి చీరలు ఉండడంతో మంచి సుడిదారు ఉండడం అది కొరకు ఏది ఇస్తుంది? 24 తరగతి దొరికిన డ్రెస్ కోసం కొట్టుకున్నాడు. ఏదో మోసమైనదో
నీ ఇచ్చినది ఏది దేవుడికి ఇచ్చినట్టుగా. నీ ఇంటికి మన ముఖ్యమంత్రి వస్తున్నారు, ముఖ్యమంత్రి వచ్చి ఆడే వస్తుంది, నీ వెంటనే ఏం చేస్తున్నట్టు సోడు చేసి ఇది సర్దిస్తావా? ఇక్కడ ఏటో బెటర్ ఏదుందో అది అదే విధంగా నీ ఎవరికి ఇచ్చిన దేవుడికి ఇచ్చిన దేవుడికి ఇచ్చిన ఆయనకి తగ్గిన మహిమ అనుసరించి నీకు దేవుడికి స్వాతంత్రం కలిగింది. 2 వాక్యం చదువుతూ మాటలు చూస్తున్నారండి. 2 కొరింథీ పత్రిక 8 వాక్యము 9 అధ్యాయం 7 వాక్యం చదువు. ఈ కృపను ఎలాగో పూర్వము మొదలు పెట్టానో అలాగనే దానిలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 8 వాక్యమా? ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనోపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ స్వార్థము కొలది ఏగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చేరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. సామర్థ్యం కంటే తన సామర్థ్యం ఎంత సామర్థ్యం ఉందో దాన్ని అనుసరించి ఏది ఇవ్వాలి. నేను ఇంకా 8 చూడండి, 9 అధ్యాయం వాక్యం చూడండి. 9 అధ్యాయం సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఇయ్యవలెను. నీ మనసులో నిశ్చయించుచున్నారు తన హృదయములో నిశ్చయించుకొని అనగా దేవుడికి ఇవ్వండి. నేను ఈ రోజు చెప్పబడిన మాట ఏంటంటే మనుషులకు కనిపించినట్టుగా ఏ కార్యము చేయకూడదు. అప్పుడు మనకు చేయనిదే కార్యం చేస్తున్నానంటే రహస్యంగా చూసిన దేవుడి సోదరు. ఇప్పుడు మనము అందరు కనిపించినట్టుగా చేసి అది రహస్యంగా దేవుడు చూడు. దేవుడికి సోదరు రహస్యంగా చూడన ఒక దేవుడు దేవుడికి సోదరు. ఆ దేవుడి దగ్గర మీరు చేయాలి, నీ చేయాలి. దేవుడు చూస్తే చాలా మనిషిని చూడడానికి అక్కడ లేదని నీ అనుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా వాడు చేసినట్టు నేను ఏం చేశానని చేయొద్దండి. నీ మనసులో ఏదో నిశ్చయించున్నాను అది ప్రకారం నేను చెయ్యండి. అది నీకు దేవుడితో నిశ్చయం అది దేశం ఎప్పుడు నీ కుటి చెయ్యి ఎట చెయ్యి చేయకూడదు అంటే అది చెప్పిన తర్వాత దేవుడు చెప్పలే రహస్యంగా దేవుడు నీకు నీ కుటి చేతి చేస్తున్నారు కదా నీచిన రహస్యంగా ఎరిగిన దేవుడు ఆయన చేతితోనే నీకు ఏమైనా ప్రతిఫల వస్తుంది. నీ చేతితోని దేవుడికి ఇచ్చినప్పుడు అదే విధంగా ఉన్న ఒక చేతితోని దేవుడు నీకు ఏమిస్తుంది, ప్రతిఫలిస్తుంది. దేవుడికి ఆయన 2 మాటలు ప్రతిఫల నా దగ్గర ఉంది, కూలి ఉంది. కూలి వేరే, ప్రతిఫలం వేరే. కూలి అండి యెషయా గ్రంథంలో చదివింది వినుకు సమయం తీసుకోండి, సమయం అయినది. కూలి అంటే పని చేసిన దానికి మన జీతం, నీ చెయ్యిన పనికి కూలి దొరుకుతుంది, బహుమానము రివార్డు కూడా దొరుకుతుంది. బహుమానం వేరే. ఆయనకి నీ మీద ఎంత ప్రేమ కనికరం ఉందో దాన్ని అనుసరించి బహుమానం రివార్డు ఇచ్చేది. అంటే దేవుడు కూలి ప్రతిఫలం నా చేతులు ఉంది. నీ కుడి చేతి ఇచ్చినప్పుడు దేవుడు చెప్పుతున్నాడు నీ కూలి, నీ చెయ్యిన పనికి కూలి ఉంది. నీ కూలి మాత్రమే కాదు, ప్రతిఫలం కూడా ఉంది. ఉపవాసం పాటలు నిన్నాడు కొందరికి కూలి దొరుకుతుంది, కొందరికి కూలి పోలిన ప్రతిఫలం కూడా దేవుడు మనుషులకి కలిగినట్టుగా దేవునికి ధనపరచినట్టుగా మనం చేస్తాం. ఈ వార్త ద్వారా దేవుడు మమ్మల్ని జీవించగా సాయంత్రం
5 గంటలకు మన ప్రార్థన స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ 7 గంటలకు చూస్తాం. బైబిల్ స్టడీ అయింది రాత్రి. మీరందరూ ఉపవాస ప్రార్థన ఉంది. అందుకని రాత్రి 5:30కి మీరందరూ రావాలి. 7కి ముగుస్తుంది. తర్వాత రేపు ప్రార్థన ఉంది. ప్రార్థన చేసుకున్న సాయంత్రం కూడా మనకు ప్రేయర్ ఉంది. అందుకని ప్రార్థన కూర్చోండి. వ్యక్తిగత జీవితంలో ఎక్కువ సమయం ప్రార్థన గడిపండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటిలో భక్తి చేయడానికి మీకు పని అని ఉంటుంది. కానీ రాత్రి కాలంలో మీకు సమయం దొరుకుతుంది. అప్పుడు మీరే చేయండి. లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. మనం ఇక్కడ చెప్పబడిన ప్రార్థన విషయంలో కొన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో నీతి కలిగిన మీ జీవితంలో జరిగిన విషయం వరకు కూడా స్తోత్రం చెప్పండి. అది ఇవ్వాలని చెప్పొద్దు, ఇవ్వండి అని చెప్పొద్దు. దేవా ఈ విషయం కొరకు చేసిన స్తోత్రం చెప్పండి. అదే దేవునికి స్తోత్రం. ఈ అప్పులు అంటే అందుకు తీర్చడానికి సహాయించిన స్తోత్రం చెప్పండి. ఇవ్వండి అని ఇవ్వు అడుగుతుంది. ఇచ్చిన దేవుడు మనకిస్తుంది. దేవుడికి మహిమ ఎంత ఇస్తున్నారో దాన్ని అనుసరించి మేలు మనకు వస్తుంది. ఆరాధన ఊపురంతో ఆశీర్వాదం ఇచ్చే వస్తుంది. మన దేవుడికి మహిమ పరిస్తే దేవుడు అందుకని దేవుడు సిద్ధపడండి. ప్రార్థన కోసం గడిచండి. ఈ వారం దేవుడు జీవితం పరిశుద్ధ మహమ్మద్ దేవానికి వందనాలు. మా దేవ ఉపవాస ప్రార్థన కూడిక 2వ దినం 3వ శిక్షణ దేవ మీ సన్నిధిలో వాక్కు తీసుకుని దేవా వేషధారణకు ప్రక్రియలో మా జీవిత స్థితిగతుల్లో దేవా కనబడుతున్నది. రాత్రి పగటి వేళ వాటి విషయంలో దేవా మీ సన్నిధిలో మేము అడుగుతున్నాం. దేవా వేషం ధరించి వెలుగుతూతుగా సాధారణ పని చేసేటప్పుడు దేవా మేము కూడా కొన్ని శాతం వేషం ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో 4 వేషాలను చూపించే ఒక ప్రక్రియలు ఉన్నాయి. దానికి ఒకటి వేళనేమో దేవా దేవుని యొక్క సన్నిధికి వచ్చి పగటి వేళ విచారణ చేసి క్షమాపణ అడిగి కోరుతున్నాం. దేవా మేము వేషం ధరించిన ప్రక్రియలు ఈ పగటి వేళ వాక్యం తీసిన ద్వారా మాకు గుర్తు పెట్టి ఇచ్చినందుకు దేవాలకు స్తోత్రం. ఈ పగటి వేళ వాటిని దేవా వేరుగా మా జీవితంలో నుంచి మేము అడివేరుగా పీకి దేవా మేము వేషాన్ని ధరించకుండా ఆసక్త చెందిన వారిగా సక్రియ చేసిన వారిగా దేవుని దగ్గర నుంచి పుంజుకునే వారిగా కాకుండా దేవుని కొరకు ఇచ్చేవారిగా దేవుని కొరకు ప్రయాసపడేవారిగా దేవా ప్రతి సమయంలో దేవా దేవుని కొరకు పంపించేవారిగా దేవా మీ పక్కన మేము ఒప్పందం చేసుకుంటున్నాం. అలాంటి ఒక మార్పులు మమ్మల్ని నడిపించినందుకు దేవానికి స్తోత్రం. ఆశపడిన బిడ్డలను బట్టి దేవానికి స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా వారి దేవుని కొరకు ప్రయాసపడి వారిగా మారండి. ఈ పక్కన ఒక వాక్యోపదేశం చెప్పి ఇది నాకు అక్కర్లేదు, దీంతో నాకు ఏ రీతి కలిగిన సంబంధం లేదు అని చెప్పిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి మారు మనసును దయచేయండి దేవా. మరి మన సాక్షులు దేవ మీరు మాట్లాడండి. వారిలో దేవుని యొక్క వాక్యం పనికొచ్చి తీరేదిగా, వారి జీవితంలో దేవుని యొక్క వాక్యం పనికొచ్చి తీరేదిగా వారికి సహాయం దయచేయండి దేవా. దేవుని వాళ్ళ గొప్ప కార్యాలు చేయించి దేవ సహాయం వచ్చినందుకు దేవానికి స్తోత్రం. అదే రీతిగా ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టిన బిడ్డలకు దేవానికి స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేసిన సకల విషయంలో దేవాని గొప్ప కార్యాలను మీ అద్భుతాలు మీ సూచనలు బయలుపరచమని కూర్చున్నాం దేవా. మేము ప్రార్థన చేసిన సకల విషయములు దేవానికి మాకు జవాబు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. మంచి వాక్కు తీసిన దేవా మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. ఉపవాసం చేసిన బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవానికి స్తోత్రం. ఆరాధన పాల్గొన పొందిన బిడ్డలు ఉన్నారు కాబట్టి దేవానికి స్తోత్రం. దేవా రాత్రి జరిగిన కూడికలను కూడా దీవించండి. రేపటి కూడికలను కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ చిత్తవృత్తి ప్రకారంగా ఉన్న బిడ్డలను దేవ ఈ కూడికలను పానవాసనం పొంది మంచి వాక్యోపదేశాన్ని ఇచ్చి మాకు మారు మనసునిచ్చి శుద్ధీకరణ ఇచ్చి పరిశుద్ధతల నుంచి అధిక పరిశుద్ధతకు, మహిమ నుంచి అధిక మహిమకు, నిత్య జీవం నుంచి అధిక నిత్య జీవములకు దేవా మేము కొనసాగుటకు దేవ సహాయం దయచేసి కోరుచున్నాం దేవా. ఇంతసేపు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించేందుకు దేవానికి స్తోత్రం. దేవ దీవులతో నింపండి. ప్రమాణంలోకి మా కుటుంబంలోకి మా సంకల్పంలోకి దిగి వెళ్తున్నాం. ఇక్కడ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. దీవులతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసునామములో అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.